గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే హగ్గయి చాప్టర్ 2 verse 5, అకార్డింగ్ టు ద వర్డ్ that I covenanted with you when you came out of Egypt. మీరు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారు? మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. దేవుడు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. కాబట్టి అకార్డింగ్ టు ద వర్డ్ దట్ ఐ covenanted with you when you came out of Egypt, so my spirit remains among you, do not fear. ప్రాముఖ్య మాట ఏంటంటే ఆయన మనతో నిబంధన చేసుకున్నాడు. ఐగుప్తుల నుంచి మనం వచ్చేటప్పుడు మనతో నిబంధన చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. నిబంధన అంటే ఏంటంటే దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రాముఖ్యమైన మాట. నీ జీవితాన్ని మరి నేను చూసుకుంటానని దేవుడు మనతో మాట్లాడారు. వారు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు అక్కడ మనకు తెలుసు ఐగుప్తులు వాళ్ళు ఏమని అనుభవించారో. వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిండికి బట్టకి అన్నిటి కూడా ఇబ్బంది పడ్డారు. అది కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళని చాలా వేదన పెట్టారు. వీటన్నిటిని అనుభవించి దేవుని సందులో వాళ్ళు ప్రార్థించి, దేవా మా జీవితాన్ని మార్చేయి, మా బ్రతుకుని మార్చు అని ఎంతగానో ఏడ్చారు. ఎంతవరకు అంటే వాళ్ళ కళ్ళలో నీళ్ళు లేవు ఏడటానికి కూడా. అలాంటి పరిస్థితి ద్వారా వాళ్ళు ఏడ్చినప్పుడు when they came out of Egypt, they had gone through the terrible state in them. సో దేవుడు ఏం చేశారంటే అప్పుడు ఒక నిబంధన చేసుకునే వారితో, నేను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళేటప్పుడు మీతో నేను ఉంటాను అని చెప్పి ఒక నిబంధన చేసుకుంటే మనకు కనబడుతుంది. ద వర్డ్ కావనెంట్ మీన్స్ ద వర్డ్ యూజ్డ్ కన్సర్నింగ్ గాడ్స్ రెవల్యూషన్. దేవుడు ఒక ప్రత్యక్షత, దేవుడు ఒక ప్రకటన దేవుడు వారికి చేశాడు. నేను మీతో పాటు ఉంటాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అంటే హీబ్రూ వర్డ్ కాదు బరియత్ అంటే అర్థం ఏంటంటే కటింగ్ అవే. మీరు ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు నీవు కొన్నిటిని కట్ చేసేసారు, వాటి నుంచి నువ్వు కట్ చేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు మీ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలుసు. మీ లైఫ్ ఏంటో దేవుడికి తెలుసండి. మన జీవితం ఎలా ఉందో దేవుడికి తెలుసండి. అందుకే అంటున్నాడు బరియత్ అంటే కటింగ్ అవే. నువ్వు కట్ చేసి చూసుకోవాలి. ఐగుప్తులో ఏదైతే నీ లైఫ్లో ఉన్నావో అవన్నీ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. దేవుని ఆత్మ నీ మీద ఉండాలంటే నువ్వు తప్పకుండా ఐగుప్తులో నువ్వు కట్ చేసుకుంటే మాత్రమే నీ లైఫ్లోకి దేవుని ఆత్మ నీ మీద రావడానికి అవకాశం ఉంది. అందుకే అంటున్నాడు ఐగుప్తులో నేను మొత్తం కూడా మనకు తెలుసు. ఐగుప్తులో ఏమున్నాయో మనకు తెలుసు. ఐగుప్తులో అన్ని రకాలైనటువంటి మాటలు, మన ప్యాగన్ థింగ్స్ కానీ లోకపరమైన కానీ అన్ని రకాలైన మనం ఐగుప్తులో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఐ హ్యావ్ కావనెంటెడ్ విత్ యూ, నీతో నేను ఒక నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. ఆ నిబంధన చేసుకున్న కారణం ఏంటంటే నిబంధన ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ఐగుప్తును పూర్తిగా మీరు తొలగించాలి. ఐగుప్తుని మీరు తొలగిస్తేనే అప్పుడు మీ మీద నేను ఆత్మను ఉంచుతానని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. సో ద హీబ్రూ వర్డ్ బరియత్ మీన్స్ కటింగ్ అవే. కట్ చేసేసుకోవాలి మన లైఫ్లో. ఏదైతే దేవునికి ఇష్టం కానిది, దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది, దేవుడికి ఏదైతే మరి బాధపడే దేవుడికి ఇష్టం లేకుండా ఉన్నవి, ఆయన బాధపెట్టే విషయాలు ఏమైతే ఉన్నావో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం చదివినప్పుడు దాని ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకొని మనం అన్నింటినీ ఐగుప్తును పూర్తిగా తొలగించుకునేటువంటి జీవితాన్ని మనము ప్రయత్నం చేయాలి. మన లైఫ్లో మనం ఏంటంటే వాళ్ళు అంతా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఎక్కడి నుంచి వెళ్ళదు వాళ్ళలోంచి ఐగుప్తు మాత్రం వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వాళ్ళ లోపల ఐగుప్తు ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా దేవుని అదే ఇబ్బందులు పెడుతున్నారు, అదే బాధ పెడుతున్నారు దేవుణ్ణి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే మీరు వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ దట్ ఐ కావనెంటెడ్ విత్ యూ వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఏమైతే ఉన్నావో అక్కడ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు పూర్తిగా తొలగించుకొని ఉంటే అప్పుడే నేను నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తానంటున్నాడు. దేవుని ఆత్మ మీద కుమ్మరించబడాలంటే మనల్ని పూర్తిగా ఐగుప్తు మనలో తొలగించాలి. మనం అనుకుంటాం చాలా బాగుంది అనుకుంటాం, చాలాసార్లు మన లైఫ్ బాగుంది అనుకుంటాం, కానీ మనలో ఏదో ఐగుప్తులు అంటే ఏదో మనకి ఇష్టము కాంది, దేవునికి ఇష్టము కాంది ఏదైతే ఉందో అవన్నీ కూడా మనలో ఉన్న వాటిని పూర్తిగా దేవుడు తొలగించి
మనల్ని పూర్తిగా మరి ఆ నీతిమంతులు చేయడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలి? కట్ చేసేసుకోవాలి. దేవునికి ఇష్టం కాంది ఏదైతే మనలో ఉందో దాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. అప్పుడే దేవుని ఆత్మను మన మీద కుమ్మరించడానికి అవకాశం ఉందండి. అందుకని మనం ఏమంటున్నామంటే, అకార్డింగ్ టు దట్ ఐ హ్యావ్ కవెనెంటెడ్ విత్ యూ వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, సో మై స్పిరిట్ రిమైన్స్ అమాంగ్ యూ, డూ నాట్ ఫియర్. అంటే మీరు నా ఆత్మ మీద ఉంటుంది కాబట్టి మీరు ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. అందుకే అంటున్నాడు. చూద్దాం నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనంలో. నిర్గమకాండం 19వ అధ్యాయం. నేను ఐగుప్తీయులకు ఏం చేస్తునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యం అగుదురు. ఇప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయం, ఎగ్జోడస్ చాప్టర్ 19 verses 5 and 6. Now therefore if you will indeed obey my voice and keep my covenant. అని ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత నా నిబంధనను మీరు కొనసాగించినట్లయితే, now therefore if you will indeed obey my voice and keep my covenant, ఆయన స్వరం వింటూ మన జీవితాన్ని మార్చుకుంటూ, అంటే ఒకరోజు జరగదు, అది 2 రోజులు జరగదు, కానీ మనం 1 నెల, 2 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు అలాగ దేవుని సందులో కనిపెడుతూ కొలిది, దేవుని సందులో ప్రార్థన చేస్తున్న కొలిది, దేవుని మీద ఆధారపడుకున్న కొలిది, దేవుని మీద పూర్తిగా మన జీవితాన్ని అర్పించుకొని కొలిది, దేవుని యొక్క స్వరం వింటూ, దేవుని మాటలు వింటూ, దేవుని యొక్క వాక్యం వింటూ మనం అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడు మనలో కార్యం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, therefore if you will indeed obey my voice and keep my covenant, then you shall be a special treasure టు మీ అబోవ్ ఆల్ పీపుల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా చదవమోస్తా తెలుగు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా యొక్క స్వరం విన్నప్పుడు, వెన్ యూ హియర్ మై వాయిస్, దేవుని స్వరం వింటున్నాం, దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటారు, దైవజనుడు దేవుడు మాట్లాడుతుంటారు, లేదా ఇంకెక్కడో మనం దేవుని వాక్యం విన్నప్పుడు మన మాట వింటూ ఉంటాం. దేవుని మాట విన్నప్పుడు ప్రతిసారి కూడా మన లైఫ్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అంటే అది విన్న తర్వాత దాన్ని వదిలేయడం కాదు, కానీ ఆ మాటని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే అంటున్నాడు, దేర్ఫోర్ ఇఫ్ యూ విల్ ఇండీడ్ ఒబే మై వాయిస్ అండ్ కీప్ మై కవెనెంట్. నా యొక్క స్వరం విని నీ జీవితాన్ని, నా నిబంధన నీవు మరి నీ జీవితంలో కొనసాగించుకుంటే అప్పుడు నీ జీవితంలో నేను నా ఆత్మ నీ మీద ఇస్తానంటున్నాడు. దేవుని ఆత్మ మీదకి రావాలంటే ముందు మనం ఏం చేయాలి? మన లైఫ్లో ఉన్నటువంటి ఐగుప్త సంబంధం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా తొలగించుకోవాలని వాక్యం చెప్తుందండి. అందుకే అంటున్నాడు, అకార్డింగ్ టు ద వర్డ్ దట్ ఐ కవెనెంటెడ్ విత్ యూ వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, యు ఆర్ ఎ పెక్యులియర్ ట్రెజర్, మీరు ఒక ప్రత్యేకమైన జనాంగం అంటున్నాడు. మనందరూ దేవుని బిడ్డలను ఎలా దేవుడు పిలుస్తున్నాడంటే ఒక ప్రత్యేకమైన జనాంగం పిలుస్తున్నాడు. అంటే మరి ఆ దేవుని తెలియనటువంటి వారు, అన్యులు ఉన్నటువంటి వారుగా మన జీవితం ఉండదు. మన జీవితం ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. మన మాటలు ప్రత్యేకంగా ఉంటాయి, మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి, మనం చేసే కార్యాలు ప్రత్యేకంగా ఉంటాయి, మనం ఏం చేసినా సరే ప్రత్యేకంగా ఉంటాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అందుకని ఐ హ్యావ్ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు నేను పిలుచుకున్నాను కాబట్టి యూ హ్యావ్ లీవ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నీలోంచి ఆ యొక్క ఐగుప్తుని తొలగించాలంటున్నాడు. అంటే మనలోంచి ఆ ఐగుప్తుని తొలగిస్తేనే మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడడానికి అవకాశం ఉంది. యు ఆర్ ఏ పెక్యులర్ ట్రెజర్, ఏ కాస్ట్లీ పొజిషన్. మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నా అంటే మరి ఏం చెప్తున్నా అంటే ఒక కాస్ట్లీ, ఒక విలువైనటువంటి సంపాదకీయంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నట్లుగా మనకు కనబడుతుంది. సో అక్సైడ్ విత్ కేర్ఫుల్లీ గాడ్, నేను జాగ్రత్తగా కాపాడుతున్నాను కాబట్టి నీవు నా మీద ఆధారపడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని దాని ఇశ్రాయేల్ మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఇశ్రాయేల్ దేశానంటే, దేవుడు తన కొరకు ప్రత్యేకంగా జీవించడం కొరకు ఆ ఇశ్రాయేల్ని దేవుడు పిలుచుకున్నాడుగా అవుతుంది. అంటే మన జీవితంలో మనము ఈ లోకంలో వెళ్తున్నప్పుడు అనేక మంది కలుస్తూ ఉంటాం, కానీ మన జీవితం ఎలా ఉండాలంటే మనం దేవునికి ఇష్టముగా మన జీవితం ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏదైతే మనం మార్చుకోవాలో, ఇది ఐగుప్తుకు సంబంధించిందని అనుకున్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి ఎప్పుడు కూడా నువ్వు ఇష్టపడుతుంది చాలా ప్రాముఖ్యం. సో అందుకే అంటున్నాడు, ఐ హ్యావ్ దేర్ఫోర్ ఇఫ్ యూ విల్ indeed obey my voice and keep my covenant, then you shall be a special treasure to me. నీవు నాకు ఒక ప్రత్యేకమైన జనాంగం ఉంటావని చెప్తున్నాడు అనమాట. సో అందుకని మనం కూడా ఈ లోకంలో ఉన్నవారిగా మనం ఉన్నట్లయితే కాదు, కానీ ఈ లోకంలో దాన్ని దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త
5వ అధ్యాయము వర్స్ 20 అనుకుంటే ఒకసారి చూద్దామండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని. ఏం చెప్తున్నాడు? మీరు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలి. నీ నీతి ఎలా ఉండాలి? అధికంగా ఉండాలి. నీతి ఎప్పుడు కూడా అధికంగా ఉండాలి. దేవునిలో నువ్వు ఎక్కువగా, దేవునిలో ఇంకా నువ్వు దేవునికి ఇష్టమైనది ఏదో నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. దేవునికి ఇష్టమైంది, దేవునికి నచ్చింది నా జీవితంలో కొనసాగడం కోసం మనము ప్రేయర్ చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, I covenanted with you when you came out of Egypt, the covenant promise of God to elect people. అంటే ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు మనం పిలుచుకున్నాడు. దేవుడు వారితో మాట్లాడారు, మీరు నాతో ఉండాలి, నేను మీతో పాటు ఉంటాను, మీకు కావాల్సినన్ని సమకూరుస్తారని దేవుడు వారితో మాట్లాడడం మనకు కనబడుతుంది. అయితే therefore if you will indeed obey my voice and keep my covenant, then you shall be a special treasure to me above all people. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా దేవుని బిడ్డలందరూ ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకుంటారంటే దేవుడికి ఇష్టంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి. దాని 6లో చూసినది, and you shall be a kingdom of priests. చదవం 6. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, You shall be to me a kingdom of priests and a holy nation. These are the words which you shall speak to the children of Israel. దేవుడు చెప్తున్నాడు, మోషేకి చెప్తున్నాడు, మీరు ఈ విధంగా మాట్లాడాలి. వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు హియర్ మై వాయిస్, నా స్వరం వినాలి. దే హ్యావ్ టు హ్యావ్ ది కవెనెంట్, వాళ్ళ జీవితంలో నిబంధన కొనసాగించుకోవాలి. అప్పుడే వాళ్ళు నాలో ఉండటానికి అవకాశం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఒకసారి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనం కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు అంటే తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ఎలా మనని నిర్మించాడు, మనల్ని ఎలా పిలుచుకున్నాడో ఆలోచిస్తే దేవుని గొప్పతనం మనకి అర్థమవుతుంది అక్కడ. సో అండ్ హిస్ బ్లడ్ ద సాక్రిఫైస్ ఓన్ లైఫ్, అంటే ఆయన రక్తం చిందించి మనల్ని ఆయన కొనుక్కున్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఆ రక్తాన్ని ఇప్పుడు కూడా మనం వ్యర్థం చేయకూడదు, మనం పక్కకు పడేయకూడదు. ఎందుకంటే దేవుని రక్తం గురించి ఆ సిలువను చూసినప్పుడు తప్పకుండా నీకు తెలుస్తుంది దేవుడు నా కొరకు ఏం చేశాడో మీకు జీవితంలో అర్థమవుతుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా మనం సిలువను చూస్తూ ఉండాలి, శిలువ మీద కార్చిన రక్తం చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మన జీవితము ఎప్పుడు కరెక్ట్గా దేవుని మీద ఉండడానికి అవకాశం ఉందండి. అందుకే అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. మనం ఏం చేయాలి? సిన్స్ అవర్ బోత్ బాడీ అండ్ స్పిరిట్ ఆర్ గాడ్స్, మన యొక్క శరీరము మన ఆత్మ అవన్నీ కూడా దేనికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అంటే ఒకరోజు జరుగుతుందని చెప్పలేను, 2 రోజులు జరుగుతుందని చెప్పట్లేదు, కానీ ఒక సంవత్సరం పాటు జరగవచ్చు, 2 సంవత్సరాలు కాబట్టి కొన్నిసార్లు చివరి వరకు కూడా నీ జీవితాన్ని కొనసాగించవచ్చు. అంటే దేవునిలో మనం అలా కొనసాగుతుంటే నీ లైఫ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. నువ్వు ఎలా మారుతుంటావో అలాగా నీ జీవితంలో అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని ఒకరోజు కాదు కానీ ప్రతిరోజు కూడా దేవుని దగ్గర నువ్వు ఆధారపడాలి. దేవుని మీద నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఇంకా నువ్వు మరి ఏ రోజు మనము 1 సంవత్సరం 2 సంవత్సరం ఉన్నా సరే ఇంకా మన జీవితాన్ని మార్చుకోవాలి. మనం మార్చుకోవాల్సింది ఏదో ఉంటుంది, ఇంకా మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏదో ఉంటాయి. కాబట్టి మనం ఇంకా దేవుని సన్నిధిలో మనం మార్చుకుంటే మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఏమంటున్నాడు ఆయన, అకార్డింగ్ టు ద వర్డ్ దట్ ఐ హావ్ కవెనెంటెడ్ విత్ యూ వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. నువ్వు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఐగుప్తు పూర్తిగా నీ నుంచి బయటకు తొలగిపోయినట్టుగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు పూర్తిగా తొలగిపోయేటట్లుగా నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. ఏదైతే ఎక్కడెక్కడైతే మనకి ఐగుప్తులా కనబడుతుందో దాన్ని పూర్తిగా తొలగించుకొని మనం దేవుని సన్నిధిలో ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైందండి. నిర్గమకాండం చూద్దాం, 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం. ఎగ్జోడస్ చాప్టర్ 34. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనంలోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. నేను నీ ఎడల చేయబోయినది భయంకరమైనది. Exodus 34 verse 10. And he said, behold, I will make a covenant before you all the people. అంటే ఇక్కడ దేవుని ప్రజల ముందు మనం దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నామంటే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడు, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. And he said, behold, I make you a covenant before all you people. I will do marvelous such as have not been done in all the earth. ఈ భూమి అంతట్లో కూడా జరగనటువంటి సంగతులను ఆ యొక్క గొప్ప కార్యములను నీ జీవితంలో దేవుడిని జరిగిస్తానంటున్నాడు. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు.
ఏదైతే ఇక్కడ జరగట్లేదనో, ఈ భూమి మీద జరగట్లేదు అనుకున్నట్లయితే దేవుని వాక్యంతోనూ దేవుని కృపతోనూ అవి తప్పకుండా మన జీవితంలో జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. అండ్ ఈ సోట్ బిహోల్డ్ ఐ మేక్ ఎ కవెనెంట్ బిఫోర్ ఆల్ యూ పీపుల్, ఐ విల్ డూ మార్వలస్ థింగ్స్ సచ్ హాస్ నాట్ బీన్ డన్ ఇన్ ది ఎర్త్. ఈ భూమి మీద జరిగినటువంటి సంగతులు ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి. మనం పూర్తిగా ఐగుప్తును పూర్తిగా తొలగించుకుంటే అప్పుడు దేవుని ఆత్మ మన మీద కురిపిస్తాడు. దేవుని ఆత్మ మన మీద ఉంటే మనం తప్పకుండా అన్ని కార్యాలు పొందుకుంటాం. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అనేక మంది స్వస్థతలు జరిగించినట్లు కనబడుతుంది. వాళ్ళందరూ అన్నారు క్యాన్సర్ కానీ రకరకాల మరి చూసినట్లయితే వీటి వల్ల ఉపయోగం లేదు, చనిపోతారు అనుకున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క మాటతోని వారికి స్వస్థత పొందుకున్నట్లుగా కనబడుతుంది. చనిపోయినా కూడా తిరిగి లేచినట్లుగా కనబడుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయనకు సమస్తము సాధ్యం కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన జీవితంలో మనము ఆయన కార్యం మన జీవితంలో జరగడానికి అవకాశం ఉంది. అందుకే అంటున్నాడు, he said, behold, I make a covenant before all you people, I will do marvelous such as has not been done in the earth nor in any nation. ఎక్కడైతే ఏ రాజ్యంలో చూసినా సరే అది జరగట్లేదు, దేవుని రాజ్యంలో మాత్రమే జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. And all the people among whom you are all see the works of the Lord, for it is an awesome thing that I will do with you. నీ జీవితంలో దేవుడు ఆ ఆశ్చర్యకరమైన కార్యమును నేను జరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవునిలో ఉండటం చాలా ప్రాముఖ్యమైందండి. హల్లెలూయా. అందుకే when he started, God told them that they have to forego all the circumstances. నీ జీవితంలో ఐగుప్తులు ఏదైతే ఉన్నావో వాటన్నిటిని తొలగించుకుంటే మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం ప్రేర్ చేసుకోవాలా? మనం దేవుని సన్నిధికి అంటే మనం వెళ్ళినప్పుడు ఐగుప్తు ద్వారా నాలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించమని దేవుని సన్నిధిలో ప్రేర్ చేసుకోవాలి. When he started, God told them that they have to forego all the circumstances in Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి సమస్తను తొలగించుకోవడానికి మనం ప్రేర్ చేసుకోవాలి. అప్పుడు మనం దేవుడు ఏం చేస్తారంటే దేవుడు మనం ఎప్పుడైతే ఐగుప్తు మనం తొలగిస్తామో మనలో దేవుని ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. మన మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలంటే మనకి పూర్తిగా మనలో ఉన్నటువంటి ఐగుప్తు పూర్తిగా తొలగించాలి. అది ఎవరికి కూడా ఒకరోజు సాధ్యం కాదు. అది దేవుని సందులో ఇంకా 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 కనిపెట్టుకోలేదు, ఇంకా లోతుగా దేవుని కనిపెట్టుకొని ఇంకా దేవుని మీద ఆధారపడుతూ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తొలగించుకొని ఇంకా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు తన ఆత్మను మీద కుమ్మరిస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ మన మీదకి వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప కార్యం మన జీవితం జరిగిస్తానంటున్నాడు. So when he started, God told them that they have to forego all the circumstances of Egypt and all the possible ways of Egypt. అంటే ఐగుప్తులో జరిగేటువంటి సంగతులు ఏదైతే ఉన్నావో వాటి గురించి కాదండి. అందుకే అంటున్నాడు, యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ ఫౌల్ వర్డ్స్, అంటే మలినమైన మాటలు తొలగించాలి. యూ హ్యావ్ టు థింగ్స్ ఆఫ్ ప్యాగన్ థింగ్స్ తొలగించుకోవాలి. అంటే ఏదైతే మనకి ఐగుప్తు లాంటివి అనిపిస్తుందో వాటన్ని తొలగించుకొని మనము దేవుని వాక్య ప్రకారంగా మనం ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క మాట మీద ఆధారపడాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని వాక్యంలో కనబడట్లేదు, ఏదైతే దేవుని వాక్యంలో లేదో దాన్ని పూర్తిగా మనం తొలగించుకోవాలి. దాన్ని మన జీవితంలో ఉంచుకోవడానికి అవకాశం లేదండి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం జరిగిస్తామో అప్పుడు ఈ వాక్య ప్రకారం జీవిస్తే మన లైఫ్ తప్పకుండా దేవునికి ఇష్టంగా మార్చబడుతుంది. సో దెన్ ఓన్లీ యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద ఈజిప్ట్. ఐగుప్తు నుంచి ఎప్పుడు బయటకు వస్తామంటే వెన్ యూ రీడ్ ద వర్డ్, నువ్వు వాక్యం చదివినప్పుడు ఈ వాక్యంలో దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని మరి వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే అప్పుడే మీ లైఫ్లో నువ్వు ఐగుప్తును పూర్తిగా తొలగించినట్లుగా మనకు కనబడుతుందండి. హల్లెలూయా. సో వెన్ హీ స్టార్టెడ్, గాడ్ టోల్డ్ దెమ్ that they have to forego all the circumstances of Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని తొలగించుకోవాలంటున్నాడు. అంత మాత్రం కాదు కానీ ఆల్ ద పాసిబుల్ వే ఈజిప్ట్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ గాడ్ స్పిరిట్. నీ జీవితంలో దేవుని ఆత్మ నిలబడాలంటే, దేవుని ఆత్మ నీ మీద కృమరించబడాలి అంటే, దేవుని ఆత్మ నీ మీద ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు ఫోర్గో ద ఈజిప్ట్. నువ్వు చేయవలసింది ఏమీ లేదండి. నువ్వు చేయవలసింది ఏంటంటే నీవు ఐగుప్తు సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి కృమరించబడుతుంది. హల్లెలూయా. సో ఫర్ దే హ్యావ్ గాడ్ విత్ దెమ్. దేవుడు వారికి తోడుగా ఉన్నారు. కొన్నిసార్లు ఐగుప్తుతో వాడు ఉన్నారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్తో వాళ్ళు ఉన్నారు దేవుడు, కానీ ఎవరు కూడా మరి ఆ దేవుని ఆత్మని గుర్తించట్లేదు. అందుకే వారికి ఎప్పుడెప్పుడైతే వారికి అవసరం వచ్చిందో వాళ్ళు దేవుడిని వేధించారు. దే హ్యావ్ వెక్స్డ్ గాడ్. వాళ్ళు ఎంతవరకు అంటే దేవుడు అసలు వీళ్ళు అనవసరంగా నేను తీసుకొచ్చాను, వీళ్ళని పాడు చేసి సరిపోద్దని దేవుడు అనుకున్నాడు. అంటే అలాంటి స్థితికి దేవుని తీసుకెళ్లారు. అంటే వాళ్ళు ఏం పనిచేస్తుంది వాళ్ళలో అంటే అక్కడ ఐగుప్తు వాళ్ళు పనిచేస్తుంది. ఐగుప్తు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు దేవుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడితో పాటు వెళ్తున్న కొలది ఇంకా వాళ్ళు విసిగించారు. నీళ్ళ కోసం విసిగించారు, తిండి కోసం విసిగించారు, వాళ్ళకి కాపుదల కోసం విసిగించారు. ఎక్కడెక్కడైతే దేవుడిని విసిగించాలో అవన్నీ చోట్ల దేవుడిని విసిగించారు.
దట్ మీన్స్ మనం అర్థం చేసుకుంటే మనం చూస్తే వాళ్ళకి ఏమర్థం ఉందంటే ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు మాత్రం వాళ్ళలోంచి బయటికి పోలేదు. సో వెన్ దే కేమ్ అవుట్, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది, అంటే ఇంకా అందులో లోపలికి వెళ్తే మరొకసారి వాళ్ళతో పాటు మరి అన్య జనాంగం కొంతమంది వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే అన్య జనాంగం వచ్చారో వాళ్ళు వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళ యొక్క మనసులు వాళ్ళ వైపు మార్చిపోవడం, ఆ తర్వాత వాళ్ళు దేవుని విసిగించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మన లైఫ్లో మనం ప్రేయర్ చేసుకోవాలి దేవుని సందులో. దేవా, నాలో ఐగుప్తు లాంటిది ఏదైనా ఉన్నట్లయితే, ఐగుప్తు సమయం ఉంటే దాన్ని పూర్తిగా తొలగించమని దేవుని సందులో మనం ప్రేయర్ చేసుకోవాలి. ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా ప్రేయర్ చేసుకోవచ్చు. మనం వ్యక్తిగతంగా ప్రేయర్ చేసుకుంటే మన లైఫ్లో ఏది ఉందో, నా లైఫ్లో ఉన్నది మీ లైఫ్లో ఉండకపోవచ్చు. నా లైఫ్లో ఉన్నది నేను దేనికోసం పోరాడుతున్నాను, దేనికోసం విడిపించబడడానికి పోరాడుతున్నాను, మీరు దేనికోసం విడిపించడానికి పోరాడుతున్నారు. కానీ మనందరం కలిసి ఆ ఐగుప్తుని బయటికి తోసేసి మనందరం ఆత్మతో నింపడానికి మనందరం ముందుకు వస్తున్నాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, నేను దేనికోసం పోరాడొచ్చు, మీరు దేనికోసం పోరాడవచ్చు, కానీ మన ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్. మన ఐగుప్తు నుంచి బయటికి రావాలి. మనందరం ఒక దగ్గరికి వచ్చి మనందరమే దేవుని ఆత్మ మీద కుమ్మరించబడాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మీద కుమ్మరించబడితే అందరి మీద కుమ్మరించబడుతుంది. ఐగుప్తు అంటే వాడు ఒకరొకటిగా మనల్ని వేరువేరుగా మనతో వాడు చేస్తూ ఉంటాడు పనులు. నీ లైఫ్లో ఒక లైఫ్ ఒకటి ఉంటుంది, ఆయన లైఫ్లో ఇంకోటి ఉంటుంది. కానీ దేవుని ఆత్మ కుమ్మరించడం మాత్రం అది పూర్తిగా అందరి మీద కుమ్మరించబడుతుందండి. వాళ్ళు 120 పీపుల్ అక్కడ దేవునికి సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. తెలుసు కదా, ఎక్కడో 120 పీపుల్ అప్పర్ రూమ్లో ప్రేయర్ చేస్తున్నారు. ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీదకి దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించినట్లుగా కనబడుతుందండి. కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ప్రణాళికలు అవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఏంటంటే మన లైఫ్లో వేరువేరుగా ఉంటాయి అన్నీ. సో వెన్ యూ కేమ్ ఇన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత వీఆర్ ఆల్, అంటే మనందరం కూడా దేవుని ఆత్మ మీద కుమ్మరించబడడానికి మనం అప్పగించుకుంటాం. కాబట్టి మరొకసారి మన లైఫ్లో మనం ప్రే చేసుకోవాలి. దే హ్యావ్ గాడ్ విత్ దెమ్, హిస్ స్పిరిట్ ఈస్ విత్ దెమ్ అండ్ హిస్ స్పెషల్ ప్రెజెన్స్ ఈజ్ విత్ దెమ్. అందుకే చెప్తున్నాడు, దే హ్యావ్ గాడ్ విత్ దెమ్, దేవుడు వారికి తోడుగా ఉన్నారు. హిస్ స్పిరిట్ ఈస్ విత్ దెమ్, హిస్ ప్రెజెన్స్ ఈజ్ విత్ దెమ్, వారితో పాటు ఉంది. అయితే వారందరూ పొందుకోవాలంటే, అంటే అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రే చేస్తున్నాం. కానీ ఎవరెవరు దేవుని ఆత్మను పొందుకోగలుగుతున్నారు, మనం ఒకసారి దేవునికి అర్పించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో మనం ప్రేయర్ చేసుకోవాలి. నేను కూడా దేవుని ఆత్మలో పొందుకోవాలి. నేను కూడా ఐగుప్తుని తొలగించుకొని నాలో దేవుని ఆత్మ మీద కుమ్మరించబడడానికి నేను ఏం చేయాలని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రేయర్ చేసుకోవాలండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 111 అధ్యాయం చూద్దాం. సామ్ చాప్టర్ 111 వర్స్ 3. ఆయన కార్యం మహిమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. సామ్ చాప్టర్ 100. Psalm 111 verse 3, his works are honorable and glorious and his righteousness endures forever. అంటే ఆయన నీతి నిరంతరం మన జీవితంలో కొనసాగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సో హిస్ వర్క్స్ ఆర్ ఆనరబుల్ అండ్ గ్లోరియస్. దేవుని యొక్క చదవము సార్. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన కార్యములు మహిమా ప్రభావము కలవి, ఆయన నీతి నిత్యము నిలకడగా, ఆయన నీతి నిత్యము నీదందు నిలకడగా ఉన్నది. సో హిస్ వర్క్స్ ఆర్ ఆనరబుల్ అండ్ గ్లోరియస్ అండ్ హిస్ రైచియస్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే, మన లైఫ్లో ఎప్పుడు కూడా మహిమా జీవితాన్ని మన జీవితంలో కొనసాగించే కొరకు దేవుని కార్యాలు ఉంటాయని మరొకసారి మరి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. సో వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్, దేవుని ఆత్మ మీదకి వచ్చినప్పుడు నీ జీవితం తప్పకుండా గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే అక్కడ ఐగుప్తులోని సమాధానం కాదు, కానీ ఇక్కడ ఆత్మని మీద కుమ్మరించినప్పుడు నీ మీద ఒక అద్భుత కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో ఒక అద్భుత కార్యాలు దేవుడు నీతో మాట్లాడతారు. వెన్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మనం వింటామంటే మనము ఐగుప్తుని పూర్తిగా తొలగించుకోవాలి. దెన్ యూ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వినడానికి అవకాశం ఉంది. ఈవెన్ స్టిల్ ఐఎమ్ ప్రేయింగ్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వింటాము, బట్ నాట్ ఆల్ ద టైమ్. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, కొన్నిసార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన మనసు, మన ఆలోచనలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి.
బట్ స్టిల్ ఐఎమ్ ప్రే చేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. అంటే ఇప్పుడు కాదు, రేపు కూడా నీతో నాతో మాట్లాడాలి, ఇంకా ఎల్లుండి కూడా నాతో మాట్లాడాలి అని చెప్పి ప్రేయర్ చేసుకుంటే ప్రతిరోజు మనం ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్ హోలీ స్పిరిట్ దేర్ ఇస్ ఎ మ్యానిఫోల్డ్ గిఫ్ట్స్. ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మరి ఉంటాయి. కాబట్టి మనం పొందుకోవాలంటే మనము దేవుని ఆత్మతో మనం నింపట్టండి, చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి చూద్దాం, యెషయా గ్రంథం 61:1 ఐజాయా చాప్టర్ 61:1. ఒకవేళ దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడితే నీ జీవితంలో నీ మార్పులు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దామండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. చూడండి, ఒకవేళ కనుక దేవుని ఆత్మని మీ మీద ఉన్నట్లయితే నీ లైఫ్లో జరిగే సంగతులు ఎలా ఉంటాయి అని ఒకసారి ఆలోచిస్తే చూద్దాం ఒకసారి. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. అందుకే చెప్తున్నాడు, ద ప్రాఫెట్ సెడ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. అంటే ఆ ప్రవక్త చెప్తున్నాడు, దేవుని యొక్క ఆ యొక్క నిబంధన లేకపోతే ఆ యొక్క ప్రవచనము ఆయన జీవితం నెరవేర్చినప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. నీ లైఫ్లో దేవుని ఆత్మ నీ మీద ఉందంటే నీ లైఫ్లో జరిగే సంగతులు ఏంటంటే చెప్తున్నాడు 61:1. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ. దేవుని ఆత్మ నా మీద ఉన్నది. ఎప్పుడు చెప్పగలం మనము? ఐగుప్తుని పూర్తిగా తొలగించినప్పుడు మాత్రమే మనం చెప్పగలం. అప్పుడే మనం చెప్తాం ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ. దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని చెప్తాం. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ బికాస్ ద లార్డ్ హస్ అనాయింటెడ్ మీ. దేవుడు నన్ను అభిషేకించాడు. అటువంటి పరిస్థితులకు మనం అందరం రావాలి. మన సంఘంలో మనందరం కూడా అటువంటి స్థితిలోకి రావటం ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మను ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి. అక్కడ 120 మెంబర్స్ కూడా దేవుని ఆత్మను అనుభవించారు. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరు ప్రేయర్ చేశారు. వాళ్ళందరూ ప్రేయర్ చేసినప్పుడు వారి మీద దేవుని ఆత్మ కనిపించడం కనబడుతుందండి. సో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ బికాస్ ద లార్డ్ ఈజ్ అనాయింటెడ్ మీ. ఎందుకంటే టు ప్రీచ్ ద గుడ్ టైడింగ్స్ టు ద పూర్. అంటే చదవమా సార్. దీనులకు సువార్తను ప్రకటించడం కొరకు, దీనులకు సువార్తమానం ప్రకటించడం కొరకు దేవుని ఆత్మ మీద ఉంటే మీ జీవితంలో జరిగే సంగతులు ఏంటంటే నీవేమనుకుంటావు? ఫస్ట్గా దీనిలోకి నేను సువార్తమానం ప్రకటిస్తాను అనుకుంటా. రెండవదిగా నలిగిన హృదయం కలవారిని దృఢపరచుటకు. ఎవరైతే నలిగిన హృదయంతో ఉంటారో, బాధపడుతూ ఉంటారో, ఇబ్బంది పడుతూ ఉంటారో, పరిస్థితులతో బాధపడుతూ ఉంటారో, రకరకాల పరిస్థితులు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు నలిగినటువంటి హృదయం ఉన్నట్లయితే వారిని మీరు ఏం చేస్తారంట? దృఢపరచడానికి నేను ఏర్పరచుకుంటా. దేవుడు ఆత్మని మీద ఉన్నవాళ్ళు మీరు జరిగించే సంగతులు ఏంటి? మామూలుగా అయితే ఏమంటాం? మామూలుగా ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమనుకుంటాం అంటే మనము ఇంకా వాళ్ళ పరిస్థితి అలా ఉంది, మనకేం సంబంధం అనుకుంటాం మనం కొన్నిసార్లు, లేదా ఇంకో 4 మాటలు మాట్లాడతాం. కానీ దేవుని ఆత్మ మీద ఉన్నప్పుడు నీ లైఫ్లో జరిగేటువంటి సంగతులు ఏంటి అక్కడ చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా ఐగుప్తు నుంచి మీరు తొలగిస్తే మీ మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. మొదటిగా నువ్వు దీనులకు సువార్తమానం ప్రకటించడానికి నేను చెప్తానంటున్నాను. రెండవదిగా ఏమంటున్నానంటే విరిగి నలిగినటువంటి హృదయం ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు దృఢపరచడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవునిలో మనం ఎదుగుచున్న కొలది ఎన్ని సంవత్సరాలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు కావచ్చు, కానీ నీ జీవితంలో జరిగిన సంగతులు ఏంటంటే ఐగుప్తుని పూర్తిగా తొలగించాలి. నీ లైఫ్ నుంచి పూర్తిగా దేవుని ఆత్మలో నిలబట్టండి, చాలా ప్రాముఖ్యం. తర్వాత చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించాలి. నీ లైఫ్లో జరిగే సంగతులు ఏంటంటే దేవుని ఆత్మ నీ మీద ఉన్నట్లయితే నీ లైఫ్ జరిగే సంగతులు ఇవి అనమాట. అందుకే మన విషయం ఏంటంటే ద వర్డ్స్ మనము ఇట్ షుడ్ బి లెస్ అండ్ లిసన్ మోర్. అంటే నీవు వినడానికి, నువ్వు మాట్లాడడానికి తగ్గించుకొని నీవు దేవుడి నుంచి వినడానికి ఎక్కువ నువ్వు అప్పగించుకుంటే అప్పుడు దేవుని కార్యాలు దేవుడు మాట్లాడుతున్నా మనకి అర్థమవుతుంది. మామూలుగా అయితే కొన్నిసార్లు మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం, కానీ దేవుడు మనతో మాట్లాడడానికి ఉండాలంటే మనం ఏం చేయాలి? వినాలి. యూ హ్యావ్ టు లిసన్. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని వినడానికి మనం అప్పగించుకున్నప్పుడు మనం తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకుంటామండి. హల్లెలూయా. చూద్దాం నంబర్స్ చాప్టర్ 14:24. నంబర్స్ చాప్టర్ తెలుగులో సంఖ్యాకాండము 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతోనూ నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టదను. ఇక్కడ మనం చూసినట్లయితే నంబర్స్ చాప్టర్ 14:24 చూస్తే ఇక్కడ 24
చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆత్మలో వీళ్ళందరూ కూడా ఐగుప్తులో ఉన్నవారు, వీళ్ళందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు, వాళ్ళ లైఫ్ని మార్చుకున్నారు, వాళ్ళ మాటలు మార్చుకున్నారు, వాళ్ళ ఉద్దేశాలు మార్చుకున్నారు, అన్నీ కూడా మార్చుకున్నారు. పూర్తిగా దేవునికి ఇష్టముగా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మనము దేవునికి ఇష్టంగా మార్చుకున్నారు. ఇక్కడ చెప్తున్నాడు 24 వచనంలో, బట్ మై సర్వెంట్ కేలెబ్ బికాజ్ ఎస్ డిఫరెంట్ స్పిరిట్, ఆయనలో ఒక ప్రత్యేకమైన ఆత్మ అతనిలో ఉంది అని అంటున్నాడు. దేవుడు చెప్పగలుగుతాడా ఒకవేళ మనతో మాట్లాడితే యూ హ్యావ్ డిఫరెంట్ స్పిరిట్ అంటారా? మనం ప్రే చేసుకోవాలి, దేవుడు మనతో మాట్లాడాలి. వేరే స్పిరిట్ ఉండొచ్చు మనలో, కానీ దాని గురించి అనట్లేదు దేవుడు. బట్ మై సర్వెంట్ కేలెబ్ బికాజ్ ఎస్ డిఫరెంట్ స్పిరిట్ ఇన్ హిమ్ అండ్ హెస్ ఫాలోడ్ మీ ఫుల్లీ. ఏం చెప్తున్నాడు ఆయన? హి హెస్ ఫాలోడ్ మీ ఫుల్లీ. దేవుని వెంబడించేవాళ్ళు ఎలా వెంబడించాలి? సంపూర్తిగా వెంబడించాలి, పూర్తిగా అప్పగించాలి. సగం ఇటు సగం అటు, ఇంకోటి ఎక్కడో ఉండి హృదయాన్ని పూర్తిగా వేరుపరిచేసి చేయడం కాదు. మన హృదయం ఒకచోటే ఉండాలి, మన హృదయము దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ యొక్క దేవుని గురించి చెప్తున్నాడు, బై మై సర్వెంట్ కేలెబ్ బికాస్ హీ హ్యాస్ ఎ డిఫరెంట్ స్పిరిట్ ఇన్ హిమ్. ఆయనలో ఒక ఆత్మ ఉంది, ఒక పరిశుద్ధాత్మ ఉంది అతనిలో అంటున్నాడు. అండ్ హీ హెస్ ఫాలోడ్ మీ ఫుల్లీ, ఐ విల్ బ్రింగ్ ఇన్ టు ద ల్యాండ్ వేర్ హీ వెంట్. ఆయన ఎక్కడ వెళ్ళిన స్థలం అంతా కూడా నేను ఇస్తానని చెప్తున్నాడు. దేవుడు ఇస్తాడు, ఎందుకంటే నీవు అటువంటి ఆత్మతో నింపడినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. సో ఈ హ్యాడ్ ఎ డిఫరెంట్ అనదర్ స్పిరిట్, ఈ హ్యాడ్ ఫాలోడ్ మీ ఫుల్లీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఆధిపత్యం కింద ఆయన జీవితం ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకమైన ఆత్మను కలిగి ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకోవాలి దేవుని సందులో, దేవా నాకు ప్రత్యేకమైన ఆత్మను దయచేయి. మన జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆత్మను దయచేయాలి. అలా ఆత్మను దయచేయాలంటే మన దేవునికి అప్పగించుకుంటుంది చాలా ప్రాముఖ్యం. Caleb was a man of bold and generous heroic courage above worldly anxieties and fear. ఆయన జీవితంలో ప్రపంచంలో జరిగిన ప్రతి ఒక్క ఆందోళన కానీ భయమును కానీ తొలగించుకొని అతనిలో ఈజ్ వెరీ బోల్డ్ అండ్ జనరస్ అండ్ హీరోయిక్ కరేజ్. ఆయన జీవితంలో దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి అటువంటి ధైర్యం ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మనము అటువంటి ధైర్యం కోల్పోయి నీరసపడిపోయి మనము రకరకాల ఇష్యూస్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ యొక్క కేలెబుని చూసినట్లయితే ఆయనలో దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉంది. చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు, హీ హాజ్ ఎ డిఫరెంట్ స్పిరిట్ ఇన్ మీ. ఆయన నాలో ఒక ప్రత్యేకమైన ఆత్మను కలిగి ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి, దేవా నాకు ఒక ప్రత్యేకమైన ఆత్మను కావాలి అని దేవుని సన్నిధిలో మనం ప్రేయర్ చేసుకోవాలని. హల్లెలూయా. చూద్దాం జడ్జెస్ చాప్టర్ 16 జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34 వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. జెనసిస్ 6 జడ్జెస్ 6. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ, గిడియోన్ బిల్ట్ అన్ ఆల్టర్ దేర్ టు ద లార్డ్ అండ్ కాల్డ్ ఇట్ ద లార్డ్ ఆఫ్ పీస్. 23-24 అదే కదా, చదువు సార్. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినట్టుంది, ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావు అని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినట్టు కనబడుతుంది. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆదేశించను. దేవుని ఆత్మ అతన్ని ఆదేశించడంలో కనబడుతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపడతారో, దేవునితో నడిపించబడతాం, మనం విల్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం దేవునితో నడిపించబడతాం, విల్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నడిపించబడతాము. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉందన్నమాట. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం.
మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసును వచ్చును. నీవు దేవుడిని నమ్ముకున్నట్టు నీ జీవితం ఏమొస్తుందండి చెప్పండి మరొకసారి. మన జీవితంలో ఏమొస్తుందండి? when you accept, when you invite the Holy Spirit God, దేవుని ఆత్మ మీదకి వచ్చినప్పుడు, when they came there and there was a group of prophets, then the Spirit of God came upon him and he prophesied among them. యెహోవా ఆత్మ నీ మీదికి యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు బలముగా దిగి వచ్చినప్పుడు నీవు వారితో కలిసి ప్రకటన చేయదు అంటే వాళ్ళు ఎవరు? అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు ఆయన దగ్గర? వాళ్ళందరూ ఎవరు అక్కడ? ఎవరు? వాళ్ళందరూ కూడా ప్రవక్తలతో కలిసి, ఈయన కూడా ప్రవక్త కాదు కానీ దేవుని ఆత్మ మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా వాళ్ళతో ఒకటి ప్రకటించడం మొదలు పెడుతున్నాడు. అంటే వెన్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మలో ఉన్నట్లయితే ఆ యొక్క ఆత్మకార్య జీవితం జరగడానికి అవకాశం ఉందన్నమాట. అప్పుడు చదవము. ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవుని ఆత్మని మీద ఉన్నట్లయితే నీకు క్రొత్త మనసు వస్తుందన్నమాట. అంటే నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి, నీ వెళ్ళే మార్గం మారిపోతుంది, నీ చూసే మార్గం వేరేగా ఉంటుంది, అన్నీ నీకు ప్రత్యేకంగా కనబడతాయి అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి? ఐగుప్తుని తొలగించుకోవాలి. చూద్దాం. హగ్గై చాప్టర్ 2 verse 5. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. అకార్డింగ్ టు ద వర్డ్ దట్ ఐ హావ్ కావెనెంటెడ్ విత్ యూ. దేవుడు మనతో బరియత్ అంటే కటింగ్ అవే. గాడ్ ఈస్ టెలింగ్, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. టు కట్ అవే అంటే కట్ చేయడం అంటే కొద్ది కట్ చేసి వదిలేయడం కాదు. కట్ చేయడం అంటే అంటే పూర్తిగా కట్ చేయడం అన్నమాట. సగం కట్ చేసి సగం వదిలిపెడదాము, మళ్ళీ పెరుగుతుంది. అది మళ్ళీ పెరిగితే ఇంకా ఎక్కువగా ఒక ఆత్మ వెళ్ళిపోతే, వాడు కనుక మనలోంచి బయటికి వెళ్ళిపోయాడంటే, ఆత్మ నింపడకపోతే ఏం చేస్తాడు? వాడు వెళ్ళి 7 ఆత్మను తీసుకొస్తాడు మన మధ్యలోకి. అందుకే మనం ఏం చేయాలి? కట్ అంటే పూర్తిగా కట్ చేసేయాలి కంప్లీట్గా. యూ హ్యావ్ కట్ ఇట్, ఎవ్రీథింగ్ కట్ చేయాలి. దేవునికి ఇది ఇష్టం కాదు, లీవ్ ఇట్. దేవునికి ఇది ఇష్టం కాదు, వదిలేద్దాం అంతే. నీ లోకపరంగా చాలా విషయాలు నీకు అనిపించవచ్చు. చాలా వరకు మన లోకపరంగా చాలాసార్లు మన మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. మన మనసులో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. మన మనసులు అంటే చెప్పలేం, కొన్ని వేల ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇది వద్దు నీకంటే అది వదిలేసేయాలి అంతే. ఇది నీకు వద్దు అంటే కంప్లీట్గా వదిలేసేయాలి అంతే. దానివల్ల నీకు లోకపరంగా నీకు ఏదైనా రావచ్చండి. కానీ వెన్ గాడ్ సెడ్ టు యూ, దేవుడు నీకు చెప్పాడు ఇది వద్దు అన్నాడు, జస్ట్ యు కట్ ఇట్ అని చెప్తున్నాడు. అంటే నీ చెయ్యి, నీ కాలు, నీ యొక్క నీ లైఫ్లో ఏది నీకు అభ్యంతరపడుతుందో, ఏదైతే లాగుతుందో, ఏదైతే ఏం చేస్తుందో అవన్నీ కూడా మనల్ని పూర్తిగా కట్ చేసుకోవాలంటే తొలగించుకోవడం అంటే పూర్తిగా దాన్ని అక్కడి నుంచి మనం తొలగించుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అంటున్నాడు, అకార్డింగ్ టు ద వర్డ్ ఐ హావ్ కావెనెంటెడ్ విత్ యూ వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ దెన్ గాడ్స్ స్పిరిట్ విల్ బి దేర్ అపాన్ యూ. అప్పుడు దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. అది నా జీవితంలో దేవుని సన్నిధిలోకి వచ్చాం కాబట్టి, దేవుని సన్నిధిలో నిరంతరం ఉంటాం కాబట్టి, ప్రేయర్ చేసుకుంటాం అందరం కాబట్టి రావచ్చు. ఇంకో వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో అలాగే దేవుని సన్నిధిలో కనిపెడితే ఆయన దగ్గర రావచ్చు. ఎవరైనా సరే దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద మీరే మాత్రం నాకు సహాయం చేయాలని అడుగున్నట్లయితే దేవుని ఆత్మ వారి మీద కూడా రావచ్చు. ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ వస్తుందండి. హల్లెలూయా. సో అందుకే ఏం చెప్తున్నాడు? మై స్పిరిట్ రిమైన్స్ అమాంగ్ యూ. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? డు నాట్ ఫియర్ అని చెప్తున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీ ఆత్మని మీదకి వచ్చినప్పుడు లోకపరంగా నీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. మనం ఇది చేయాలి, అది చేయాలి, ఇక్కడ మనకు అనిపిస్తుంది. కానీ ఆయన చెప్తున్నాడు అన్నమాట, డు నాట్ ఫియర్, నీవు భయపడవద్దు అంటున్నాడు. బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ లీడింగ్ అస్. మనల్ని దేవుని ఆత్మ నడిపిస్తుంది కాబట్టి మనం దేనికి భయపడకూడదని చెప్తుంది. సో బీ స్ట్రాంగ్ అండ్ బీ బోల్డ్ బికాస్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అపాన్ యూ. నీ మీద దేవుని ఆత్మ ఉంది కాబట్టి నీవు తప్పకుండా నడిపించబడతావు. అది ఎలా నడిపించబడతావు మనకు తెలియదండి. కొన్నిసార్లు మనకి ఎలా నడిపించబడతాం మనకు అర్థం కాదు. కానీ దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ప్రార్థన చేసుకుంటూ, దేవుని మీద ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. దేవుని ఆత్మ మీదకి వస్తుందండి. సో గాడ్స్ ప్రెజెన్స్ విల్ బీ విత్ యూ
అండ్ హిస్ గ్లోరీ ఈజ్ అపాన్ యూ. దేవుని మహిమ, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, దేవుని మహిమ నీ మీద ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ద వే ఆఫ్ యూ రిసైడ్ ఇన్ ద ఈజిప్ట్. ఐగుప్తులో ఉన్నట్టుగా నీ జీవితం ఎప్పటికీ ఉండదు అంటున్నాడు. బట్ యూ హ్యావ్ టు టేక్ అవే ఈజిప్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ లైఫ్లో చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళైనా సరే, వయసు వాళ్ళైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే, వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి పూర్తిగా ఐగుప్తుని తొలగించుకొని దేవుని ఆత్మకు అప్పగించుకుంటే దేవుని ఆత్మ మీద ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. ప్రేయర్ చేసుకుందాం, అందరూ లేచి పడదాం. థ్యాంక్ యూ ఫాదర్. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, ఈ సమయంలో ప్రభా మరొక మా తండ్రి ప్రభా, మరి మీరు ఐగుప్తు నుంచి బయటకు వస్తే అప్పుడు నా ఆత్మ మీద ఉంటుందని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అందుకొరకు ప్రభా, మరి కొన్నిసార్లు మేము చెప్పనటువంటి ఉన్నాయి ప్రభా, చెప్పలేనటువంటి ఉన్నాయి ప్రభా. మేము ప్రభా మరి అలాంటి పరిస్థితులు ఐగుప్తుకు సంబంధించిన ఏదైనా సరే ఉన్నట్లయితే ప్రభా, నేను వ్యక్తిగతంగా ప్రభా, నేను నా సన్నిధిలో నా యొక్క జీవితంలో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృప, మీ కనికరం మా మీద కుమ్మరించబడిగా కానీ, ఐగుప్తు పూర్తిగా నా నుంచి తొలగించబడిగా కానీ, మీ హృదయం మీద చేపెట్టుకొని ప్రేయర్ చేసుకోండి. అంటే ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటే మొత్తం పోద్దని అనుకోవద్దండి. ప్రేయర్ చేసుకుంటే బహుశా ఇక్కడ నీలో ఉన్నటువంటి ఏదైనా ఒకటన్నా సరే, అట్లీస్ట్ 1 పాయింట్ ఫ్రమ్ ద ఈజిప్ట్, ఐగుప్తులోంచి వచ్చినటువంటి ఒక్క పాయింట్ అయినా సరే మన నుంచి పూర్తిగా వెళ్ళిపోతుందని మరొకసారి ప్రేయర్ చేసుకుందాం. మనం హృదయంలో చేపెట్టుకుని ప్రేయర్ చేసుకుందాం. దేవా, ఈ సమయంలో ప్రభా మరొకసారి ఈ వాక్యం విని ఉండగా ప్రభా, ఐగుప్తులోంచి ప్రభా నన్ను బయటికి తీసుకెళ్ళండి ప్రభా. నాలో ఏమైనా సరే ఐగుప్తుకు సంబంధించి ఏది ఉన్నట్లయితే ప్రభా దాన్ని పూర్తిగా తొలగించి ప్రభా నన్ను ప్రభా మరొకసారి నన్ను ఆత్మకి ప్రభా పొందుకునేవాడిగా నన్ను చేయమని మరొకసారి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు అందరూ ప్రేయర్ చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఓ తండ్రి, నాయన ఈ లోకం నుంచి మమ్మల్ని నాయన వేరుపరచి మీ బిడ్డలుగా చేసుకున్నావు. కానీ మా హృదయాల్లో తండ్రి మీరు మాట్లాడినట్టుగా ఈ దినము ప్రభా ఐగుప్తుని, ఈ లోకమును మా నుంచి తొలగించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఇంతసేపు మీ మాటను విన్నాము నాయన. ఐగుప్తుని సంపూర్తిగా మాలోంచి తొలగినప్పుడే పరిపూర్ణంగా మీ ఆత్మను పొందుకొని తండ్రి మీ పిలుపులో మేము కదలగలుగుతాం. మీ అభిషేకమును పొందుకొని తండ్రి మీ చిత్తాన్ని జరిగించేవారుగా మేము ఉంటాం ప్రభా. ఉదయకాలం ప్రార్థిస్తున్నాం మరొకసారి తండ్రి. నాయన మాలో ఇంకా ఐగుప్తుకు సంబంధించిన ఏమి ఉన్నా అవన్నీ తొలగించుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రతిదినము కూడా ఈ అభ్యాసం మేము చేయదుముగాక. ఎందుకంటే ప్రతిదినము మీ అభిషేకం పొందుకుంటూ మీ ఆత్మ నింపుదలను పొందుకుంటూ మీ చిత్తాన్ని మేము జరిగించాలని ఆశపడుతున్నాం నాయన. ప్రభా, ఈ భూమి మీద మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీకు సొత్తుగా మమ్మల్ని పిలుస్తున్న దేవుడు, యాజక సమూహముగా మమ్మల్ని నిలబెట్టుకున్నావు. నీ చిత్తాన్ని జరిగించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉండగా తండ్రి, ఈ దినం మీరు మాట్లాడినట్లుగా మేము కూడా సంపూర్ణంగా మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. మీ ఆత్మ నింపుదల ప్రతి దినము మేము పొందుకుంటూ తండ్రి నాయన, మీ ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము చేసే పని సువార్త ప్రకటించడము నాయన, విలిగి నలిగిన హృదయాలు కలిగిన వారిని బలపరచడము, వారిని నాయన ఎత్తిపడుతూ నాయన వారిని ఇంకా మీలోకి నడిపించేవారుగా మేము ఉంటామని మాట సెలవిస్తుండగా అటువంటి కార్యాలు మా జీవితాల ద్వారా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. అది జరగాలంటే నిజమే నువ్వు మాట్లాడినట్లుగా మా హృదయాల్లోంచి ఐగుప్తుని తొలగించుకోవడానికి, లోకపరమైన సంగతులు సంపూర్ణంగా మాలోంచి తీసివేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి. ప్రతిదినము మీ అభిషేకం మాకు కావాలి, మీ ఆత్మ నింపుదల మాకు కావాలని ఆశపడుతున్నాం. నేను ప్రత్యేకమైన ఆత్మను కలిగిన వారుగా మేము బ్రతకాలని ఆశపడుతున్నాం. కాలేబు వలె ప్రభా ప్రత్యేకమైన ఆత్మను మేము కలిగి ఉందముగాక. అప్పుడు మాత్రమే నాయన ఈ భూమి అంతా కూడా మేము స్వతంత్రించుకోగలుగుతాం. ఎంతోమంది ఆత్మలను మేము సంపాదించగలుగుతాం తండ్రి. అటువంటి మార్పు మాలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా సహాయం చేయండి. మీ ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు మాత్రమే మీ పిలుపు ఏదైతే ఉందో అందులో మేము కదలగలుగుతాం నాయన. గిద్యోను వలె మీ ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు మీ చిత్తాన్ని ఆయన జరిగించుకుంటూ వెళ్ళాడు ప్రభా.
ఈ దినం మేము కూడా ఆశపడుతున్నాం యేసయ్యా, అందరం ఆశపడదామండి. కేవలం విని దాన్ని మర్చిపోయేవారుగా కాదు, దేవుని మాట విని ఆ ప్రకారము జరిగించేవారుగా మనల్ని మనం అప్పగించుకుందాం. లార్డ్ హెల్ప్ us that we may be doers of your word, not just hearers, my Lord. నీ వాక్యమే అది హెచ్చరిస్తుంది తండ్రి. మేము ఆ విధంగా నిలిచిపోవద్దు ప్రభువా, కేవలం వినువారుగా నిలిచిపోవద్దు, కానీ విన్న మాట ప్రకారం జీవించేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తే ఈ దినము మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. బల్ల ఆరాధనలు కూడా పాల్గొనవలసి ఉండగా తండ్రి, యోగ్యమైన రీతిగా మేము పాల్గొనాలి ప్రభా, సహాయం చేయండి. మా హృదయంలో ఏం మలినము లేకుండా సంపూర్ణంగా మీ పరిశుద్ధ రక్తముతో కడగమని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఐగుప్తు సంపూర్ణంగా మాలోంచి తొలగిపోనుగాక నాయనా. నీ బిడలుగా నిలిచిపోదుము గాక. మేము ఒక దినం మీ ముందు నిలబడినప్పుడు మేము నీ బిడ్డలుగా కనబడదుము గాక ప్రభా, నీ దృష్టికి. అటువంటి గొప్ప కార్యం ఈ దినము మా మధ్యలో జరుగును గాక. అటువంటి అభిషేకం దిగవచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి కాడిని విరగొట్టేటువంటి మీ అభిషేకము ప్రభా దిగవచ్చును గాక. ఇంకా ఎవ్వరము ఇంకా ప్రభా ఈ లోకాన్ని ఆశపడేవారుగా మేము ఉండొద్దు ప్రభా, సహాయం చేయండి తండ్రి. హెల్ప్ us not to desire the things of this world. Yes Lord. అవును తండ్రి, స్తోత్రం ప్రభా. Help us Lord. వందనాలు చెల్లిస్తున్నాం. Thank you Jesus. We may seek you Father. Thank you Father. Hallelujah. Jesus. Thank you Lord. We praise you. My heart yearns. Thank you Father. Thank you Jesus. మూడో వచనం నుండి